హలో గైస్, నేను మీ గని. మీరు చూస్తున్నారు సినీ విశేషాలు. ఈరోజు మన టాపిక్ యాక్టర్ నాగ చైతన్య హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, జోష్. ఈ మూవీ 5th సెప్టెంబర్ 2009 రిలీజ్ అయ్యి 2 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 5 కోట్లు మాత్రం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2, ఏమాయ చేసావే. ఈ మూవీ 26th ఫిబ్రవరి 2010 రిలీజ్ అయ్యి 10 కోట్లతో తెరకెక్కిన సినిమా 15 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెంబర్ 3, 100% లవ్. ఈ మూవీ 6th మే 2011 రిలీజ్ అయ్యి 10 కోట్లతో తెరకెక్కిన సినిమా 11 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెంబర్ 4, దడా. ఈ మూవీ 11th ఆగస్ట్ 2011 రిలీజ్ అయ్యి 30 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 25 కోట్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 5, బెజవాడ. ఈ మూవీ 1st డిసెంబర్ 2011 రిలీజ్ అయ్యి 10 కోట్లతో తెరకెక్కిన సినిమా 13 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. నెంబర్ 6, తడాకా. ఈ మూవీ 10th మే 2013 రిలీజ్ అయ్యి 18 కోట్లతో తెరకెక్కిన సినిమా 30 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7, మనం. ఈ మూవీ 23rd మే 2014 రిలీజ్ అయ్యి 28 కోట్లతో తెరకెక్కిన సినిమా 62 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 8, ఆటోనగర్ సూర్య. ఈ మూవీ 27 జూన్ 2014 రిలీజ్ అయ్యి 25 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 15 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9, ఒక లైలా కోసం. ఈ మూవీ 17th అక్టోబర్ 2014 రిలీజ్ అయ్యి 20 కోట్లతో తెరకెక్కిన సినిమా 40 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెంబర్ 10, దోచే. ఈ మూవీ 24th ఏప్రిల్ 2015 రిలీజ్ అయ్యి 12 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 7 కోట్లు మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 11, ప్రేమం. ఈ మూవీ 7th అక్టోబర్ 2016 రిలీజ్ అయ్యి 20 కోట్లతో తెరకెక్కిన సినిమా 118 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 12, శ్వాసమే శ్వాసగా సాగిపో. ఈ మూవీ 11th నవంబర్ 2016 రిలీజ్ అయ్యి 25 కోట్లతో తెరకెక్కిన సినిమా 19 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 13, రారండో వేడుక చూద్దాం. ఈ మూవీ 26th మే 2017 రిలీజ్ అయ్యి 20 కోట్లతో తెరకెక్కిన సినిమా 50 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14, యుద్ధం శరణం. ఈ మూవీ 8th సెప్టెంబర్ 2017 రిలీజ్ అయ్యి 13 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 11 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 15, శైలజారెడ్డి అల్లుడు. ఈ మూవీ 13th సెప్టెంబర్ 2018 రిలీజ్ అయ్యి 14 కోట్లతో తెరకెక్కిన సినిమా 25 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెంబర్ 16, సవ్యసాచి. ఈ మూవీ 2nd నవంబర్ 2018 రిలీజ్ అయ్యి 25 కోట్లతో తెరకెక్కిన సినిమా 22 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 17, మజిలీ. ఈ మూవీ 5th ఏప్రిల్ 2019 రిలీజ్ అయ్యి 20 కోట్లతో తెరకెక్కిన సినిమా 70 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 18, లవ్ స్టోరీ. ఈ మూవీ 24th సెప్టెంబర్ 2021 రిలీజ్ అయ్యి 30 కోట్లతో తెరకెక్కిన సినిమా 60 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 19, బంగారాజు. ఈ మూవీ 14th జనవరి 2022 రిలీజ్ అయ్యి 25 కోట్లతో తెరకెక్కిన సినిమా 66 కోట్లకు రావు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 20, థ్యాంక్ యూ. ఈ మూవీ 22nd జూలై 2022 రిలీజ్ అయ్యి 40 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 8.95 కోట్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 21, లాల్ సింగ్ చెడ్డా. ఈ మూవీ 11th ఆగస్ట్ 2022 రిలీజ్ అయ్యి 180 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 130 కోట్లకు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్. నెంబర్ 22, కస్టడీ. ఈ మూవీ 12th మే 2023 రిలీజ్ అయ్యి 11 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 15.85 కోట్లు మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. తండేల్. ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.